అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ గుంటూరు సరౌండింగ్స్లో ఆ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వీక్లీ 130 నుంచి 170 కేసులు. ఏంటి ఆ కేసులు? కుక్క ఆటలు అంటే మనుషులను కరుస్తున్నాయి, మనుషులు వస్తున్నారు. ఏంట్రా అంటే ఎవ్రీ ఇయర్ ఈ కుక్క కాట్లు పెరుగుతూనే ఉన్నాయి. మినిమంలో మినిమం 15 to 20% పెరుగుతుందంట ఎవ్రీ ఇయర్. కారణం వాటికి స్టెరిలైజేషన్ చేసేంత స్టెరిలైజేషన్ చేయట్లా. ఈ బర్త్ కంట్రోల్ అంటారు, దానికన్నా ఒక కుక్క ఎంత కేటాయించాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ డబ్బులు కేటాయించట్లా. మధ్యలో ఉన్నటువంటి అధికారులు మెక్కేస్తున్నారు. సో ఆ కుక్కలు మనుషుల్ని కాకుండా ఆ గవర్నమెంట్ ఉద్యోగుల్ని, ఎస్పెషల్లీ మున్సిపల్ అధికారుల్ని, లేదు ఈ కుక్కలకు సంబంధించి వెటర్నరీ వాళ్ళని కరిస్తే తప్ప ఈ కుక్కలకు సంబంధించి సరిగ్గా వ్యాక్సిన్ వేయటం, పిల్లలు పట్టుకొని చేయడం ఇవన్నీ వాళ్ళు చేయరు. సో లోకేష్ గారికి చెప్దామా, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్దామా? వద్దులే, డైరెక్ట్గా నేను ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా. సార్ చంద్రబాబు గారు, ఏపీలో ఇప్పటికీ దారుణమైనటువంటి నిర్లక్ష్యం, అవినీతి రాజ్యమేలుతూ ఉంది చాలా చోట్ల. చివరికి కుక్కలకు సంబంధించి కూడా బర్త్ కంట్రోల్ చేసిన సందర్భంలో కూడా వాటిని కూడా మేస్తున్నారా అంటే అసలు రావడమే లేదంట. డబ్బులు కేటాయింపులో తక్కువ అంట, కేటాయించిన డబ్బులు కూడా మింగుతున్నారంట. మరి ఏం చేయాలి చెప్పండి? కుక్కాటలతో మనుషులు చావాలా? కుక్కాటలతో మనుషులు ఇబ్బంది పడాలా? కుక్కను చూస్తే భయపడాలా? లేదు అన్నప్పుడు ఎక్కడెక్కడ కంట్రోల్ చేసి కుక్కలు కంట్రోల్ చేసి మనుషులు కుక్కలు కూడా ఈ భూమి మీద బతికే ప్రాణులు అంటే చెప్తారా? ప్లీజ్ సార్, మీ చేతుల్లో ఉంది. ఏపీలో గుంటూరు సంబంధించి చెప్పా, మీ ఊరు ఏదైనా అయితే, మీ మండలం, నియోజకవర్గం, జిల్లా లేదా సిటీ ఏదైనా అయితే అక్కడ కూడా కుక్కలు ఎక్కువగా ఉన్నాయా ఎక్కడ? ఇంటి కింద కామెంట్లో తెలియచేయండి. కుక్కలకు సంబంధించి ఈ మున్సిపల్ అధికారుల్లో పంచాయతీ ఉన్నట్టయితే మా డ్యూటీ మేము చేస్తామయ్యా, బట్ పైనుంచి ఫండ్స్ రావట్లేదు అంటారా? అది కూడా కామెంట్లో తెలియచేయండి. అంతిమంగా ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ క్యాటరీస్ ఏపీ ఛానల్లో పెడుతున్నా. ఇప్పటికన్నా మనుషులతో పాటు ఈ భూమి మీద బ్రతికే హక్కు చాలా వాటికి ఉంది. అలా ఉన్నటువంటి వాటికి సంబంధించి మన వంతు చేసిన కనుక చేయకపోతే మనం తప్పు చేసిన మనం అవుతాం. ఆ తప్పు చేయకుండా దిద్దుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. అందుకే ఈ వీడియో.